జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర ప్రగతికి బాటలు వేసేలా ఉంది మన టీడీపీ కూటమి మేనిఫెస్టో. టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే ప్రజలందరూ శబాష్ అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల్లో కూడా దివాలా తీసిన పరిస్థితి, మూలిగే నక్కమైన తాటిగా పడ్డట్టుంది ఆ పరిస్థితి. అంటే మేనిఫెస్టో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఇంకో పక్క కొత్తగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో చెత్తగా ఉందని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్డీఏ తెలుగుదేశం కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా చంద్రబాబు గారు తీర్చిదిద్దారు. సూపర్ 6 పథకాలు ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తల్లికి వందనం, ప్రతి బిడ్డని చదివించే కార్యక్రమం, ముగ్గురు బిడ్డలుంటే 15,000 చొప్పున తల్లి అకౌంట్లో 45,000 వేసేది, అలాగే రైతులకి ఎకరం పొలం ఉన్నా కానీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకరం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించేది ఈరోజు ప్రజలు శభాష్ అంటున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అద్భుతం. ఈరోజు మహిళలందరూ కేరింతలు కొడుతున్నారు. ఇంత చక్కటి మేనిఫెస్టో మాకు దొరకటం మా అదృష్టం అని చెప్పి. ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు తీసుకొని ₹1 ఛార్జీ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ప్రయాణించబోతున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఆడబిడ్డలకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఆడబిడ్డలకి తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా మహానుభావుడు ₹160 ఉన్నదాన్ని 200 చేశాడు. నాసిరకం బ్రాండ్లు ఇచ్చి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి 4 లక్షల బెల్ట్ షాపులు, మరోపక్క ప్రభుత్వ షాపులు పెట్టి మద్యం వ్యాపారం చేసి నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 15 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడంటే అంటే మద్యపాన నిషేధానికి అనే దానికి గౌరవం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నాసిరకం మద్యంతో లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసినందుకు 5,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మద్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల. ఈరోజు ప్రజలన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష చేయాలి. ఈరోజు లక్షల మంది నాసిరకం మద్యంతో ఈరోజు లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి వేలాది ప్రాణాలు బలికొన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కోర్టు ముందు ఉంచాలి, సుమోటోగా కేసులు బుక్ చేయాలి, ఉరిశిక్ష విధించాలి. అప్పుడే చేసిన పాపానికి శిక్ష సరిపోతుంది.